4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ దెబ్బకు వివిధ దేశాలు బలవుతున్నాయి. అవి వివిధ రూపాల్లో రియాక్ట్ అవుతున్నాయి. జెలెన్స్కీ ఏకంగా ట్రంప్తో గొడవ పెట్టుకొని వచ్చాడు. మళ్ళీ అమెరికా సాయం కీలకమని వ్యాఖ్యానించాడు. యూరప్ రకరకాలుగా ట్రంప్ దెబ్బకు రియాక్ట్ అవుతోంది. సమావేశాలు పెట్టుకుంటున్నారు. తమ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎక్స్పెండిచర్ పెంచుకుంటున్నారు. యూరప్ అమెరికాపై ఆధారపడడం తగ్గించాలి అని చెప్తున్నారు. ఒక రకంగా ట్రంప్తో క్యారెట్ అండ్ స్టిక్, ఒకవైపు డిప్లొమసీ, మరోవైపు కొంత హెచ్చరిక, ఇలా నడుస్తుంది యూరప్ వ్యవహారం. అలాగే కెనడా కూడా స్పందిస్తోంది. ఇలా ఒక్కొక్క దేశం, చైనా చాలా ఘాటుగా స్పందిస్తే ట్రంప్ కాస్త వెనక్కు తగ్గాడు. గ్రీన్లాండ్ లాంటి దానికి కూడా మాకు కావాలంటే డెన్మార్క్ లాంటి దేశం కూడా తమ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచుకుంది. ఇలా ట్రంప్ టార్గెట్ చేస్తున్న డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ఫామ్స్లో రెస్పాండ్ అవుతున్నారు. బహుశా ట్రంప్ బాధిత అంతర్జాతీయ సంఘం ఏదైనా ఏర్పడుతుందేమో. యాంటీ అమెరికన్ మ్యాసివ్ కోయలిషన్ ఏర్పడి ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే ఆ పరిణామాలు చూస్తే అలా అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకంటే ట్రంప్ టార్గెట్ చేసిన దేశాలలో కెనడా, మెక్సికో, చైనా, ఇరాన్, ఇలా ఒక్క కంట్రీ కాదు, యుక్రెయిన్, యూరప్, ఇలా అన్ని దేశాలని టార్గెట్ చేస్తున్నాడు. అయితే సౌత్ ఆఫ్రికా చాలా ఇంట్రెస్టింగ్గా రెస్పాండ్ అయ్యేది. సౌత్ ఆఫ్రికాలో చాలా కాలం వైట్ రేసిస్ట్ ప్రభుత్వం ఉండే, అంటే తెల్లవాళ్ళ ఆధీనంలో ఉండే, మెజారిటీ బ్లాక్స్ ఉన్నా కూడా వైట్ రేసిస్ట్ గవర్నమెంట్ ఉండే, శ్వేతజాతి దురహంకార పాలన. ఆ అపార్టీ జాతి వెలికి వ్యతిరేకంగా నెల్సన్ మండేలా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వంలో గొప్ప స్వాతంత్ర పోరాటం జరిగి చివరకు సౌత్ ఆఫ్రికాలో అక్కడ నల్లజాతీయులు విముక్తి పొందారు. అయితే నేషనల్ రీకన్సిలియేషన్లో భాగంగా వైట్స్ గణనీయమైన సంఖ్యలో సౌత్ ఆఫ్రికాలో ఉండిపోయారు. కానీ వాళ్ళ దేశ జనాభాలో చాలా పరిమితం. నేను ఒక చోట చదివింది 7% ఉంటారని. కానీ ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్లో కానీ టోటల్ ల్యాండ్లో కానీ అధిక భాగము ఈ వైట్ మైనారిటీ చేతుల్లో ఉంది. దీన్ని ట్యాకిల్ చేయడానికి ల్యాండ్ రిఫార్మ్స్ ఇటీవల సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ మొదలుపెట్టింది. దాంతో వైట్ రేసిస్ట్ లాబీ సహజంగానే వ్యతిరేకంగా రియాక్ట్ అయింది. ఇలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్. ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికన్ ఆరిజిన్. దాంతో నేను సౌత్ ఆఫ్రికా ల్యాండ్ లా ఏంటి, దానికి అమెరికా ఎందుకు రియాక్ట్ అయింది, ఇదివరకు వీడియోలో చెప్పాను. ఇలా ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. సౌత్ ఆఫ్రికాకు అమెరికా సాయాన్ని నిలిపివేశాడు. ఇది అన్యాయం, ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో వైట్స్కు వ్యతిరేకంగా ఘోరం జరిగిపోతుంది అన్నాడు. ఘోరమేం లేదు, వాళ్ళ చేతుల్లో సౌత్ ఆఫ్రికా ప్రజల భూమిది, అదేమీ బయట నుంచి వచ్చిన వైట్ పాపులేషన్ల భూమి కాదు. వాళ్ళు బయట నుంచి వచ్చిన వలసదారుల చేతిలో భూమి ఉంటే దాన్ని విముక్తి చేయడానికి ఆ ప్రభుత్వం కాస్తంత ప్రయత్నం చేస్తే ఇది చాలా దుర్మార్గమైన పని అంటూ ట్రంప్ విరుచుకుపడ్డాడు. ఎందుకంటే ట్రంప్ రిప్రజెంట్ చేస్తున్నది వైట్ రేసిస్ట్ లాబీని. దీంతో సౌత్ ఆఫ్రికాకు అమెరికా సాయాన్ని నిలిపివేసింది. ముఖ్యంగా HIV, AIDS, TB లాంటి వాటికి చేసే సాయాన్ని కూడా ఆపేసింది. ఎంత అమానుషమో చూడండి. పొలిటికల్గా అటాక్ చేయడం కాదు, ఎకనామిక్గా చేయడం కాదు, ఈవెన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఆపింది. సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ చెప్పింది అయితే ఒక 17% ఆఫ్ HIV స్పెండింగ్ ఆగిపోయింది. దీనివల్ల సౌత్ ఆఫ్రికా HIV పైన పెడుతున్న స్పెండింగ్లో 17% అమెరికా ఇచ్చే సాయమే, దాన్ని ఆపేసింది. అయినా సౌత్ ఆఫ్రికా మనుగడ సాధిస్తుంది అంటూ ఆ దేశ ప్రెసిడెంట్ ప్రకటించడమే కాదు, అమెరికా చర్యలను బహిరంగంగా ఖండించాడు. ఇక అమెరికాకు సౌత్ ఆఫ్రికాకు మధ్య చాలా కాలం న్యూక్లియర్ డీల్ ఉండేది, అణు ఒప్పందం. 2022లో ఎక్స్పైర్ అయింది. అప్పటి నుంచి మళ్ళీ అణు ఒప్పందానికి అమెరికా, సౌత్ ఆఫ్రికా చర్చలు జరుపుతూనే ఉన్నాయి. కానీ ఆ చర్చలో కొలిక్కి రాలేదు. ఈలోగా
ఈ ట్రంప్ అటాక్ చేయడం మొదలైంది, ఈ ల్యాండ్ లా పైన శాంక్షన్ విధించడం మొదలైంది. దీంతో సౌత్ ఆఫ్రికా మినిస్టర్ ప్రకటించాడు, మాకు ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయి న్యూక్లియర్ ఫీల్డ్లో, రష్యా ఇరాన్లతో మేము కొలాబరేట్ అయ్యటానికి ఆలోచిస్తున్నామంటూ ప్రకటించాడు. ఇదైతే డైరెక్ట్ అసాల్ట్ ఆన్ అమెరికా. ఎందుకంటే అందరికీ తెలుసు ఇరాన్ అమెరికాకు ప్రత్యర్థి దేశం. ఈ మధ్య ట్రంప్కు పుటిన్కు మధ్య యుక్రెయిన్ విషయంలో కాస్త ఫ్రెండ్షిప్ చిగురించిన రష్యా ఈజ్ సర్టన్లీ నాట్ ఆన్ అమెరికన్ సైడ్. ఇటీవల యుక్రెయిన్ విషయంలో రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటు వేయచ్చు. కానీ ప్రపంచంలో కనుక పోలరైజేషన్ చూస్తే అమెరికా ప్రతికూల శిబిరంలోనే రష్యా ఉంటుంది. రష్యా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా ఇవన్నీ అమెరికా వ్యతిరేక దేశాలే. తాజాగా వచ్చిన పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ అందువల్ల సౌత్ ఆఫ్రికా అమెరికాకు షాక్ ఇచ్చింది. మేము రష్యాతోని, ఇరాన్తోని న్యూక్లియర్ కొలాబరేటర్, అందులో ఇరాన్తోని ట్రంప్ విపరీతంగా ఆంక్షలు విధించడమే కాదు, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అటాక్ చేయమని ఇజ్రాయెల్ను ప్రొవోక్ చేస్తున్న సమయంలో మేము ఇరాన్తో కొలాబరేట్ చేస్తామంటూ సౌత్ ఆఫ్రికా ప్రకటించడం మామూలు విషయం కాదు. ఇక అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా అమెరికన్ కంపెనీస్, కార్పొరేషన్, బిగ్ టెక్ కార్పొరేషన్స్ అయిన గూగుల్, ఎక్స్, ఫేస్బుక్ వీటిపైన భారీగా ఫైన్స్ విధించింది. కొన్ని మిలియన్ల డాలర్ల ఫైన్ విధించింది. ఎందుకు అంటే ఇవి తమ గుత్తాధిపత్యాన్ని ఉపయోగించుకొని తమ ఆల్గరిథమ్స్ ద్వారా సౌత్ ఆఫ్రికన్ మీడియాకు ఆడియన్స్ రాకుండా చేస్తున్నారు అనేది సౌత్ ఆఫ్రికా మొదటి ఆరోపణ. రెండవ ఆరోపణ ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేస్తున్నారు అని. ఈ రెండు ఆరోపణల నిజాలు ఎలా ఉన్నప్పటికీ ఈ కాంటెక్స్ట్లో, ఈ క్షణంలో సౌత్ ఆఫ్రికా అమెరికన్ బిగ్ టెక్ కంపెనీస్ పైన పడడం అనేది ఇట్ ఈస్ మోర్ పొలిటికల్ ఇన్ క్యారెక్టర్. ఎందుకంటే అందరికీ తెలుసు అమెరికా ప్రభుత్వము ప్రపంచంలో వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీస్ డొమెస్టిక్ పాలిటిక్స్లో ఏ రిలేషన్స్ ఎట్లున్నా అంతర్జాతీయంగా మాత్రం అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీస్కు అండగా అమెరికా ప్రభుత్వం చాలా బలంగా నిలబడుతుంది. ఇవాళ టారిఫ్ వార్ కూడా ఇందుకు ఉదాహరణ. సో అమెరికన్ కార్పొరేషన్లకు అమెరికా ప్రభుత్వానికి ఉన్న రిలేషన్షిప్ అది. అందువల్ల సౌత్ ఆఫ్రికా గూగుల్, యూట్యూబ్, అలాగే ఫేస్బుక్, మెటా, ఎక్స్ వీటిని టార్గెట్ చేయడం ద్వారా డొనాల్డ్ ట్రంప్కి ఒక పొలిటికల్ మెసేజ్ ఇస్తుంది. సౌత్ ఆఫ్రికా ఈజ్ నాట్ రెడీ టు టేకింగ్ డౌన్, మేము అంగీకరించే ప్రసక్తే లేదు, మీ ఆన్ ట్విస్టింగ్ అంటూ సౌత్ ఆఫ్రికా హెచ్చరించింది. చూడండి, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రీతిలో రెస్పాండ్ అవుతుంది. ట్రంప్ ప్రపంచం అంతా తనకు బలాదూర్ అనుకుంటే పొరపాటే. గాట్రమల్లా లాంటి చిన్న దేశం కూడా తన ఇల్లీగల్ ఇమిగ్రెంట్ పంపిస్తే ఆ కంట్రీ వైస్ ప్రెసిడెంట్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. కొలంబియా లాంటి కంట్రీ అయితే నీవు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపాల్సిన అవసరం లేదు, మా విమానాలు పెట్టి మేము తీసుకొచ్చుకుంటామన్నారు. మెక్సికో ప్రెసిడెంట్ అయితే గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానంటే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సో మీకు అమెరికా పేరే మారుస్తామనే రీతిలో రియాక్ట్ అయ్యారు. సో అందువల్ల కెనడా ప్రైమ్ మినిస్టర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. యూరప్ అయితే ఏకమవుతోంది ట్రంప్కి వ్యతిరేకంగా. ఆఖరికి జెలెన్స్కీ కూడా అమెరికా అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఏకంగా ట్రంప్తో ఘర్షణే పడ్డాడు. అందువల్ల ప్రపంచంలో చాలా దేశాలు ట్రంప్ మాటలకు భయపడి వణికిపోవడం లేదు, నిలబడుతున్నాయి, ప్రశ్నిస్తున్నాయి, తిరగబడుతున్నాయి. ఇక్కడ చైనా అయితే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాకి నీ సంగతి ఏందో జాగ్రత్త అని హెచ్చరించింది. దాంతో అమెరికా వెనక్కి తగ్గింది. నేను వాళ్ళ ఉదయమే వీడియో పెట్టాను, చైనా విషయంలో అమెరికా ఎలా వెనక్కి తగ్గిందని. అందువల్ల ఇండియాకు కూడా ఈ అనుభవాలు నేర్చుకోవాలి. తొందరపడి మనం ట్రంప్కు వత్తాసు పలికినా, ట్రంప్ అడుగులకు మడుగులెత్తినా, ట్రంప్కు భయపడినా ట్రంప్ ఇంకెక్కువ భయపెట్టించుకుంటాడు. ఇండియా అనే హిస్టరీ ఆఫ్ రెండు రకాల హిస్టరీ ఉంది. ట్రంప్ ప్రెషర్స్కు తలవగ్గి ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులను జీరోకి తెచ్చుకున్న చరిత్ర ప్రభుత్వానికి ఉంది. ఒకప్పుడు ఇరాన్ మన దేశ ఆయిల్ సప్లైస్లో 10% ఉండేది. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఇరాన్తో న్యూక్లియర్ డీల్ క్యాన్సిల్ చేసుకొని ఇరాన్ పైన శాంక్షన్స్ విధిస్తే
మన ప్రభుత్వం కూడా ట్రంప్ ఒత్తిడికి తలవంచి మన ఇరాన్తో ఉన్న ఆయిల్ సప్లైస్ని టోటల్గా ఆపేశాం. మనకు చాలా బెనిఫిట్ అది. వాస్తవంగా చీపర్ ఆయిల్ ఇండియన్ కరెన్సీలో చెల్లించాలి. అయినా కూడా మన ప్రయోజనాలు వదులుకొని ట్రంప్ బెదిరింపులకు మనం అంగీకరించాం. అదే సమయంలో రష్యా నుంచి ఆయిల్ కొనాలనుకున్నప్పుడు బైడెన్ ప్రభుత్వం ఎంత హెచ్చరించినా మనం వినలే. కానీ బైడెన్కి వినలే, కానీ ట్రంప్కి వినడం మన ప్రభుత్వానికి అలవాటు. సో అందువల్ల ఇప్పుడు ఈ సమయంలో ఇన్ని దేశాలు వ్యవహరిస్తున్న తీరు నుంచైనా మనం తెలుసుకోవాలి. ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. యూ ఓన్లీ అండర్స్టాండ్ ద పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. పొజిషన్ ఆఫ్ వీక్నెస్తో ట్రంప్తో డీల్ చేస్తే ఇంకెక్కువ నష్టపోతామన్న దానికి సౌత్ ఆఫ్రికా ఉదాహరణే కారణం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకు బ్రిక్స్ను కూడా కార్నర్ చేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా బ్రిక్స్లో భాగం ఇండియాతో పాటు. బ్రిక్స్ చచ్చిపోయిందంటూ కామెంట్ చేస్తున్నాడు. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ అలైన్మెంట్ చాలా వేగంగా మారుతున్నాయి. తొందరపడి మనము నిర్ణయాలు తీసుకునే సమయం కాదు. ఇండియా తన సెల్ఫ్ ఇంట్రెస్ట్లను, తన నేషనల్ ఇంట్రెస్ట్లను పారామౌంట్గా తీసుకొని పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో అమెరికన్ ప్రెసిడెంట్తో డీల్ చేయాల్సిన అవసరమైతే ఉంది.